ఎయిడ్స్ అంటే కేవలం డిసెంబర్ 1ని గుర్తుకొస్తుందా? ఎయిడ్స్‌ను తగ్గించామని, నిర్మూలించామని గతంలో సర్కారు గప్పాలకు పోయింది. కానీ రోజు రోజుకు ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయి. హెచ్ఐవీ కేసులో చదువుకున్న యువత ఎక్కువగా ఉండడంతోటి ఆందోళనలు పెరుగుతున్నాయి. డ్రగ్స్, గంజాయి సేవనంతో పాటు ఇంజెక్షన్ల వల్ల విస్తృతంగా వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఓవైపు విచ్చలవిడిగా లైంగిక కలాపాలు, మరోవైపు ఇన్ఫెక్షన్ సిరంజిలతోటి డ్రగ్స్, ఓవైపు ఐటీ ప్రొఫెషనల్స్, మరోవైపు లేబర్ను కబలిస్తుంది హెచ్ఐవీ. ఇక దీంతో వ్యాధి సోకిన కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంటోంది. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉండడంతో భయాందోళన నెలకొంది. ఐటీ ఉద్యోగులు పెరుగుతున్న కేసులతోటి మేనేజ్మెంట్లు అప్రమత్తం అవుతున్నాయి. ఇకపై ఐటీ ఉద్యోగులకు రెగ్యులర్గా హెచ్ఐవీ టెస్టులు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వచ్చేసరికి మనకి ఒక్కసారిగా గుర్తొచ్చే పేరు ఎయిడ్స్. రెడ్ రిబ్బన్ ఫొటోస్, సెమినార్లు, క్యాంప్స్, స్టేట్మెంట్లు, జాగ్రత్తలు పాటించండి అంటూ పోస్టర్లు, ఆ రోజంతా ఎక్కడ చూసినా అవగాహన మాటలే. మరి డిసెంబర్ 2 వచ్చేసరికి అన్ని మర్చిపోయి జీవితం మళ్ళీ అదే వేగంలో, అదే నిర్లక్ష్యంలో కొనసాగుతుంది. కానీ వైరస్ మాత్రం మర్చిపోదు. మన నిర్లక్ష్యాల్ని, మన అలవాట్లని, మన అజాగ్రత్త నిర్ణయాలని ఉపయోగించుకుని నిశ్శబ్దంగా, వేగంగా మన మధ్య పెరుగుతుంది. ఎయిడ్స్ తగ్గింది, కేసులు తగ్గుతున్నాయి, పరిస్థితి నియంత్రణలో ఉందని గత దశాబ్దం నుంచే ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. కానీ తాజా ఆరోగ్య డేటా చూస్తే వాస్తవం భయంకరంగా ఉంది. ప్రతి సంవత్సరం కొత్త కేసులు తగ్గాల్సిన బదులు కొన్ని రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్నాయి. అందులో తెలంగాణ కూడా ఒకటి. అంతేకాకుండా అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే బాధితుల్లో చదువుకున్న యువతే ఎక్కువగా ఉన్నారు. పాతకాలంలో ఈ వ్యాధికి గురయ్యేది అక్షరాస్యత లేని, అవగాహన లేని వారేనన్న అపోహ ఉండేది. కానీ నేడు పరిస్థితి మారింది. హెచ్ఐవీ కేసులో ఇంజనీర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, ప్రభావిత నగరాల్లో స్థిరపడిన యువతే ఎక్కువగా ఉన్నారు. అయితే చదువుకున్న వారిలో హెచ్ఐవీ ఎక్కువగా ఎందుకు వ్యాప్తి చెందుతుందో ఓసారి పరిశీలిస్తే విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు, డేటింగ్ యాప్స్ సంస్కృతి, కండోమ్ ఉపయోగం పైన నిర్లక్ష్యం, నాకేం అవద్దనే మూర్ఖత్వం ఇవి నేరుగా కారణాలైతే మరో రహస్యధారిగా డ్రగ్స్ సంస్కృతి. ఇటీవలి సంవత్సరాల్లో యువతలో మరొక ప్రమాదకర అలవాటు పెరిగింది. డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, రసాయన మాదక ద్రవ్యాలు, గుంపులు గుంపులుగా ఇంజెక్షన్లు పంచుకోవడం, అదే సూదిని పలువురు ఉపయోగించడం, ఇది హెచ్ఐవీ వ్యాప్తికి ప్రధాన కారణమైంది. డ్రగ్స్ సంస్కృతి ఎంత ప్రమాదకరమైందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఎయిడ్స్ ఇప్పుడు పుస్తకాల విషయం కాదు, నేరుగా కాలేజీల్లో, కంపెనీల్లో, నైట్ పార్టీల్లో తిరుగుతోంది. తెలంగాణలో ఇటీవల ఒక పెద్ద షాకింగ్ డేటా బయటపడింది. హెచ్ఐవీ కేసులో గణనీయ సంఖ్య ఐటీ ఉద్యోగులది. రోజుకు 10 గంటలు కంప్యూటర్ ముందు పని, వీకెండ్ పార్టీలు, డబ్బు, స్వేచ్ఛ ఇవి కలిసినప్పుడు బాధితులు మసుగుబారాయి. కొన్ని కంపెనీలు మాత్రం దీనిని సీరియస్గా తీసుకున్నాయి. కొన్ని మేనేజ్మెంట్లు రెగ్యులర్ హెచ్ఐవీ టెస్టింగ్ ఆలోచనలో ఉన్నాయని సమాచారం. ఇది నైతికమా వద్దా, ప్రైవసీ సమస్యల, అది మరో చర్చ. కానీ ఈ నిర్ణయం వెనుక ఉన్న భయం మాత్రం నిజం. ఓవైపు ఐటీ, మరోవైపు లేబర్. వైరస్కు వర్గం లేదు. ఇది ధనవంతుడు, పేదవాడో చూడడు. ఒక సిరంజి నుంచి, ఒక నిమిషపు బలహీనత నుంచి, ఒక తప్పు నిర్ణయం నుండి ఈ వైరస్ ఎవరి జీవితానికైనా ప్రవేశించగలదు. నిర్మాణ రంగ కార్మికుల నుంచి క్లబ్లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే యూత్ వరకు వైరస్ వ్యాప్తి విస్తరిస్తుంది. అయితే ఒక్కరి తప్పు ఇంకొందరి జీవితాన్ని నాశనం చేస్తుంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విస్తుపోయే విషయాలను వెల్లడించింది. అత్యంత బాధాకరం ఏంటంటే హెచ్ఐవీతో జీవిస్తున్న చాలామంది తమ జీవిత భాగస్వామికి కూడా చెప్పకుండా ఉన్నారు. దీంతో కుటుంబాలు మౌనంగా చిన్న భిన్నమవుతున్నాయి. కొన్ని చోట్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కూడా వైరస్ చేరిన ఘటనలు ఉన్నాయి. మనకు గుర్తు చేసుకోవాల్సింది ఒకే ఒక విషయం. ఎయిడ్స్ అంటే ప్రచారం కాదు, ఎయిడ్స్ అంటే సిగ్గు కాదు, ఎయిడ్స్ అంటే పాపం లేదా నైతిక తీర్పు కాదు, ఎయిడ్స్ అంటే అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం, తప్పు నిర్ణయం. ఈ మహమ్మారి ఇంకా మన మధ్య ఉంది. ఈ వ్యాధి నిర్మూలించబడలేదు, పూర్తిగా తగ్గలేదు, అంతేకాదు మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రశ్న అదే. ఎయిడ్స్ అంటే మనకు కేవలం డిసెంబర్ 1న మాత్రమే గుర్తుకు రావాలా, లేక మనం ఇంకా బ్రతుకున్నంత కాలం జాగ్రత్తగా ఆలోచించాల్సిన వ్యాధ? ఒకసారి అందరూ ఆలోచించండి. బీ కేర్ఫుల్.